ఎప్పుడైనా ఆలోచించారా మనకు కలలు ఎందుకు వస్తాయని? కొన్ని కలలు నిజంగా జరిగినట్టు కూడా అనిపిస్తాయి, కొన్ని కలలు మనల్ని భయపెడతాయి, మరికొన్ని కలలు జరిగితే బాగుండు అనిపిస్తాయి. అసలు మన బ్రెయిన్ నిద్రలో ఈ కథలన్నీ ఎందుకు సృష్టిస్తుంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనిషి నిద్రపోయిన తర్వాత శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, మన మెదడు మాత్రం పూర్తిగా ఆగిపోదు, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ప్రత్యేకంగా రెమ్ స్లీప్ అనే దశలో మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అప్పుడే మనకి ఎక్కువ కలలు వస్తాయి. శాస్త్రవేత్తల ఎనాలిసిస్ ప్రకారం కలలు మన బ్రెయిన్ సమాచారాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగమని చెప్తున్నారు. రోజంతా మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి అన్నీ మెదడులో స్టోర్ అవుతాయి. మనం నిద్రలో ఉన్నప్పుడు వాటిని మెదడు తిరిగి ప్రాసెస్ చేస్తుంది. అదే మనకు కలల రూపంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మనకు వింత వింత కలలు ఎందుకు వస్తున్నాయి? ఎగురుతున్నట్టు, పడిపోతున్నట్టు, ఎవరో వెంట పడుతున్నట్టు, ఇలాంటి కలలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మన మెదడు జ్ఞాపకాలను, భావోద్వేగాలను, ఊహలను కలిపి ఒక కొత్త కథను సృష్టించుకుంటుంది. భయంకరమైన కలలు అంటే నైట్ మేర్స్ ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన మరియు భయాలతో సంబంధం కలిగి ఉంటాయి. మనసులో దాచుకున్న భావాలు కలల రూపంలో బయటకు రావచ్చు. అందుకే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు భయంకరమైన కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మంది కలలు భవిష్యత్తుని చూపిస్తాయి అని అంటూ ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దానికి స్పష్టమైన ఆధారాలు కనుగొనలేదు. చాలా సందర్భాల్లో మన మెదడు ఇప్పటికే తెలిసిన సమాచారాన్ని వేరే రూపంలో చూపిస్తుంది. అందుకే కొన్ని కలలు నిజమైనట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి ప్రతి రాత్రి సుమారు 4 నుంచి 6 కలలు కంటాడు, కానీ లేచిన కొన్ని నిమిషాల్లోనే వాటిని మర్చిపోతూ ఉంటాడు. అందుకే మనకు కలలు చాలా తక్కువగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటంటే, ప్రతి మనిషి మినిమం 6 కలలు కంటూనే ఉంటాడు. గుర్తుంచుకోండి, కలలు కేవలం ఊహలు కాదు, మన మెదడు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. మీ జ్ఞాపకాలు, మీ భావాలు, మీ ఆలోచనలు అన్నీ కలిసినప్పుడు ఒక కల పుడుతుంది. ఈ రోజు రాత్రి మీకు ఏదైనా కల వస్తుందేమో చూడండి. ఒకవేళ కల వస్తే అది కేవలం కల కాదు, మీ బ్రెయిన్ మీతో మాట్లాడే లాంగ్వేజ్ అని గుర్తించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.